నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థలు సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగంతో పాటు ఇంజనీరింగ్ డిగ్రీని పొందే అవకాశం కల్పిస్తుంది ఇండియన్ నేవీ. ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్లలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇంటర్, ఎంపీసీ, జేఈఈ మెయిన్స్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ అక్టోబర్ 20. ఈ నేపథ్యంలో ఇండియన్ నేవీలో ఉద్యోగంతో పాటు ఇంజనీరింగ్ పట్టా అందుకోవటం ఎలాగో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు, ముఖ్యంగా ఐఐటి, జేఈఈ మెయిన్కి అటెండ్ అయినటువంటి విద్యార్థులకు ఈ యొక్క ఇండియన్ నేవీలో 10+2 బేటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అనేది ఒక మంచి అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, అసలు మీరు రాసినటువంటి ఐఐటి, జేఈఈ మెయిన్ ర్యాంకు నుంచే షార్ట్ లిస్టింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. అసలు ఎవరెవరు అర్హులో చూద్దాం. ఒకటి, ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్కు సమానమైన క్వాలిఫికేషన్, ఇటు సిబిఎస్ఈలో కావచ్చు, ఏ బోర్డు అయినా సరే. మరియు అందులో ముఖ్యంగా ఎంపీసీ ఆప్షన్తో ఉండాలి. ఈ యొక్క ఎంపీసీలో మార్క్స్ 70% ఉండాలి. అది కాకుండా ఇంగ్లీష్లో ఇటు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ 50% ఉండాలన్నమాట మార్క్స్. సో వీళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క రిక్రూట్మెంటు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్. తర్వాత నోటిఫికేషన్లో ఏంటంటే, వాళ్ళు ఈ యొక్క ఎలిజిబిలిటీ, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. నేవీ రిక్రూట్మెంట్కు ఇంట్రెస్ట్గా ఉన్న అభ్యర్థులందరూ కూడా వారి యొక్క వెబ్సైటు www.joinarmy.gov.in చూస్తే కనుక లాగిన్ అయ్యి మొత్తం అన్ని డీటెయిల్స్ ఫుల్గా ఉంటాయి. అయితే మరి ఇప్పుడు పరీక్ష రాయక్కర్లేదు, మీ యొక్క జేఈఈ ర్యాంక్ని బట్టే ఇదంతా షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఫస్ట్గా మీరు ఏంటంటే, ముందు ఈ అక్టోబర్ 6 నుంచి 20వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఈ అప్లికేషన్ అంటారనమాట. ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసే సమయంలో మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి, జేఈఈ మెయిన్ ర్యాంక్ కార్డు, ఒక ఫోటో, ఇవన్నీ దగ్గరగా ఉంచుకొని మీరు అప్లికేషన్ స్టార్ట్ చేస్తే రెగ్యులర్ అన్ని అప్లికేషన్ లాగే దీనికి కూడా మొబైల్ నెంబరు, వ్యాలిడ్ మొబైల్ నెంబరు, ఒక ఈమెయిల్ ఐడి అవసరం పడుతుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి ఇందులో షార్ట్ లిస్టింగ్ అయ్యాక మీ కమ్యూనికేషన్ అంతా కూడా త్రూ ఈమెయిల్, ఎస్ఎంఎస్ఏ. సో ఒక్కసారి మీరు అప్లై చేసుకున్నాక ఏం చేయాలంటే, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని ఎస్ఎస్బి ఇంటర్వ్యూ టైంలో అప్లికేషన్తో పాటుగా మీరు ఏవైతే ఇక్కడ అప్లై చేసామో 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, మీ ర్యాంక్ కార్డు, ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్స్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. సో అయితే ఇక్కడ మీ అప్లికేషన్ అయిపోయింది. సో ఇక నేవీ వారు చేసేటటువంటి ప్రాసెస్ ఏంటంటే, వచ్చిన అప్లికేషన్ అన్ని వాళ్ళు స్క్రూటినీ చేసుకుని ఎవరైతే అప్లై చేశారో వారి యొక్క ర్యాంకుల్ని పరిగణలోకి తీసుకుని, జేఈఈ మెయిన్ 2020 ర్యాంకుని పరిగణలోకి తీసుకుని ఒక షార్ట్ లిస్టింగ్ చేస్తారు. సో అందువల్ల ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క అప్లికేషన్స్లో వారు 2 విభాగాలకు ఇచ్చారు. ఒకటి ఎడ్యుకేషను, రెండవది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ అని. ఇందులో షార్ట్ లిస్టింగ్లో ఎలా ఉంటుందంటే, మీరు ఒక బ్రాంచ్కే అప్లై చేశారనుకోండి, సో షార్ట్ లిస్టింగ్ ఒక బ్రాంచ్కే అవుతారు. 2 బ్రాంచ్లకి కూడా మీరు అప్లై చేశారనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదో చూస్తారు. అందులో షార్ట్ లిస్ట్ అయిపోతే మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ వచ్చేస్తుంది. ఒకవేళ అందులో కాకపోతే సెకండ్ ఆప్షన్లో కూడా చూస్తారు. సో అందువల్ల అభ్యర్థులు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు నిజంగా 2 ఇంట్రెస్ట్గా ఉంటే కనుక 2 ఆప్షన్లు పెట్టండి. ముందు ఏ ఆప్షన్ ఎక్కువ ఇంట్రెస్టో దాన్ని ఫస్ట్ ఆప్షన్గా చూపించండి. సో ఈ యొక్క ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే, ఒకసారి మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా వారు షార్ట్ లిస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీ మెయిల్కు, మీ యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో. అప్పుడు మీరు ఈ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఈ యొక్క సెంటర్స్ ఏంటంటే, ఇటు బెంగళూరు, అలాగే భోపాలు, కోల్కతా, విశాఖపట్నం 4 సెంటర్లో ఉన్నాయి. అంటే మీకు ఎక్కడికన్నా వాళ్ళు అలాట్ చేయొచ్చు. అప్పుడు మీకు ఒక పర్టికులర్ తేదీని అక్కడ రమ్మని చెప్తారన్నమాట. సో అప్పుడు మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మీరు ఫస్ట్ అటెంప్ట్ అనుకోండి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళి రావడానికి 3rd క్లాస్ ఏసీ యొక్క టికెట్ని వాళ్ళు రియంబర్స్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఎవరన్నా వెళ్ళేటప్పుడు ఆ యొక్క టికెట్ ప్రింట్ కూడా తీసుకువెళ్తే మీ యొక్క రియంబర్స్మెంట్కు ఈజీగా ఉంటుంది. ఒకసారి వెళ్ళాక ఫస్ట్ అక్కడ ఒక టెస్ట్ పెడతారు డే 1లో. సో డే 1లో సైకలాజికల్ టెస్ట్ అంటాం, ఆ టెస్ట్ పెడతారు.
ఆ టెస్ట్ ఏంటంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం అనమాట. అంటే ఒక జనరల్ రీజనింగ్ మీద అసలు మనిషి తన యొక్క లాజిక్స్ ఎలా వాడుతున్నాడు, సింపుల్ క్వశ్చన్సే. సో మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్స్ అన్ని రాశాక ఆ టెస్ట్ అయిపోతుంది. మధ్యాహ్నం ఏం చేస్తారంటే పీపీడిటీ అని ఒక టెస్ట్ పెడతారు. అంటే పిక్చర్ పెర్సెప్షన్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అంటాం అనమాట. ముఖ్యంగా ఇందులో ఏం చేస్తారంటే వాళ్ళు మీకు ఒక స్లైడ్ చూపిస్తారు. ఆ స్లైడ్ చూసి ఆ స్లైడ్ నుంచి మీరు ఏమనుకుంటున్నారు అని ఒక చిన్న స్టోరీ రాయాల్సి ఉంటుంది. రాసే సమయం 3 నిమిషాలు మాత్రం ఉంటుంది. అంటే 3 నిమిషాలకు మీరు ఏం చేయాలంటే ఎంత అయిపోతే అంత ఆపేసేయాలి. మీరు ఒక స్టోరీ రాశారు, తర్వాత ఏం చేస్తారంటే మిమ్మల్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఓ 10-15 మందినో 10 మందినో పెట్టి గ్రూప్స్గా డివైడ్ చేసి మీరు చెప్పాలి, మీరు రాసిన స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ. సో ఇలా ఈ యొక్క పార్ట్ని కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి సైకలాజికల్ టెస్ట్ అలాగే పీపీడిటీ 2 కూడా మార్క్స్ పరిగణలో తీసుకుని మీ పెర్ఫార్మెన్స్ని ఆధారంగా తీసుకుని అక్కడ మళ్ళీ షార్ట్ లిస్టింగ్ అయిపోతుంది. డే 2 నుంచి మళ్ళీ వాళ్ళకి ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ మీకు మీ యొక్క ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఉంటుందన్నమాట. సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం కలెక్షన్ అయిపోయాక డే 3లో ఏంటంటే మళ్ళీ టెస్ట్లు స్టార్ట్ అవుతాయి. పిక్చర్ పెర్సెప్షన్ టెస్ట్ ఉంటుంది. మళ్ళీ మీరు డే 1లో ఏంటి ఒకటే స్లైడ్ చూపించారు, ఒక 3 నిమిషాలు అలాగ చూశారు, మీరు 3 నిమిషాలు రాశారు, ఒక కథ రాశారు, అయిపోయింది. ఇక్కడ సుమారుగా 12 స్లైడ్లు ఇస్తారు. అందులో 11 స్లైడ్స్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి, ఒకటి ఎంటీ స్లైడ్ ఉంటుంది. ప్రతి స్లైడ్ చూసుకుంటా మీరు నేరేట్ చేసుకుంటూ రావాలి, స్టోరీని రాసుకుంటూ వస్తూ ఉంటారు. అలాగా మొత్తం 11, 12 ఒకవేళ అన్నీ రాయలేపారు అనుకోండి, 6 రాశారు సరిపోతుంది, 7 రాశారు సరిపోతుంది. కానీ రాసింది క్లియర్గా రాయాలి. మీ యొక్క ఇమాజినేషన్ ఏదైతే వచ్చిందో అది రాయండి క్లియర్గా. నెక్స్ట్ డే ఏమవుతుందంటే మళ్ళీ వర్డ్ అసోసియేషన్ టెస్ట్ అని ఉంటుంది. అంటే మీకు ఒక 60 వర్డ్స్ ఇస్తారు, ఆ వర్డ్స్ని ఉపయోగించి ఒక స్టోరీ రాయాలి. మళ్ళీ అది ఒక టాస్క్ అనమాట. సో ఇది అయిపోయాక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, మళ్ళీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, కొన్ని గ్రూప్ టాస్క్స్ కూడా ఉంటాయి. మొత్తంగా ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మీరు క్వాలిఫై అయితే అప్పుడు మెడికల్కి కాల్ఫర్ చేస్తారు. మెడికల్కి కాల్ఫర్ చేసి అప్పుడు మీ యొక్క ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఈ ప్రొసీజర్. ఇందులో మీరు క్వాలిఫై అయిపోయాక మీకు ఏంటంటే మీరు బీటెక్లో జాయిన్ అవుతారు. ఆ బీటెక్ ఎలా ఉంటుందంటే మీకు వీళ్ళు కేరళలో ట్రైనింగ్ చేస్తారు నావీ సెంటర్లో. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మీకు బీటెక్ 4 సంవత్సరాల వ్యవధిలో మీరు ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకునే సమయానికి మీ బీటెక్ కంప్లీట్ అయిపోతుంది. మీ యొక్క బీటెక్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వాళ్ళు అవార్డు చేస్తారు. ఈ 4 ఏళ్ళు మొత్తం మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాక అప్పుడు మీరు రెగ్యులర్ డ్యూటీస్లోకి సబ్ లెఫ్టినెంట్ క్యాడర్కి వస్తారు. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే సబ్ లెఫ్టినెంట్ నుంచి మీరు కమాండర్ దాకా వెళ్ళిపోయేంత అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా నేవీ అనేది డిఫెన్స్ సంబంధించింది కాబట్టి మంచి వేతనాలు ఉంటాయి, దాంతోపాటుగా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అయితే అభ్యర్థులందరూ గమనించాల్సింది ఏంటంటే టోటల్గా ఈ యొక్క కోర్సుకు అయ్యేటటువంటి ఖర్చు అంతా స్టడీ మెటీరియల్తో పాటుగా మీ మెస్సింగ్ ఛార్జెస్, మీ క్లాతింగ్ అంతా కూడా ఇండియన్ నేవీయే బేర్ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఈ ట్రైనింగ్ జనవరి 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు మోస్ట్లీ ఇంటర్వ్యూ కాల్స్ నవంబర్ ఆ టైంలో మొదలైపోతాయి. ఉన్నటువంటి తక్కువ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఒక మంచి టైం టేబుల్ వేసుకుని ఇండియన్ నేవీలో ఒక ఆఫీసర్ క్యాడర్కు వెళ్ళాలనేటువంటి లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు జాతీయ నిర్మాణ సంస్థ నాక్ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. నిర్మాణ రంగంలో ఉద్యోగాలకు సంబంధించి ఏడాది పాటు పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జాతీయ నిర్మాణ సంస్థ అని మనలో చాలామందికి తెలుసు. ఎందుకు ఈ సంస్థ పేరు ఇప్పుడు తెస్తున్నాను అంటే ప్రతి సంవత్సరం కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అనే పీజీ డిప్లొమా 1 ఇయర్ కోర్సు ఇవ్వడం జరుగుతుంది. మరి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే బీఈ లేక బీటెక్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి సపోజ్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ జాబ్స్ రాలేదు, వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలకు కోల్పోతుంటారు. కానీ వాళ్ళకి వెలుగు చూపే కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటిల్లో నాక్ అలానే నిక్మార్ లాంటి సంస్థలు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అభ్యర్థులు భవిష్యత్తులో తమ కోర్ సెక్టార్ అంటే సాఫ్ట్వేర్ కాకుండా తమ కోర్ సెక్టార్లో పైకి రావాలనుకుంటారో వాళ్ళకి ఈ సంస్థలలో పీజీ డిప్లొమాలు, ఈవెన్ నిక్మార్లు అయితే పీజీ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. మరి వీటిలో ఏం చెప్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ అనుకుందాం. నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్లో కానివ్వండి, క్వాంటిటీ సర్వేయింగ్ కానివ్వండి, ప్లానింగ్ అనేది వెన్నెముక లాంటివి. అయితే జనరల్గా బీటెక్ కోర్సెస్లో
చదివేటప్పుడు యూనివర్సిటీ సిలబస్కి అనుసంధానంగా ఈ ఒక ప్రాక్టికల్ రేంజ్లో అత్యంత నైపుణ్యం కలిగించేట్టుగా చెప్పడం జరగదు, అంటే కుదరదు కూడా. యాక్చువల్ టైం కన్స్ట్రైంట్స్ అంటారు. సో అలాంటి వారికి ఎవరికైతే తమ కోర్ సెక్టార్లో భవిష్యత్తుని నిర్మించుకోవాలనుకుంటారో వాళ్ళకి పీజీ డిప్లొమా కోర్సుని నాక్ నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్ అందిస్తుంది. ఇది 2 సెమిస్టర్లు. కోర్స్ ఫీజు కొంచెం ఎక్కువనే ఉంటుంది, అంటే దాదాపు 1,00,000-1,50,000 దాకా ఉంటుంది. కానీ ఫీజు కంటే కూడా దీనిలో చేయడం వల్ల స్టార్టింగ్ శాలరీసు 4 నుంచి 5 లక్షలు వస్తాయి. అంటే ఫ్రెషర్, అంటే బీటెక్ నుంచి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి దగ్గర 4 లక్షలు, లేదు కొంత అనుభవం ఉన్న వాళ్ళకి 5 లక్షల వరకు ఉంటాయి. అయితే నా అనుభవంలో నేను చెప్తున్నాను, ఒక సివిల్ ఇంజనీర్ అనేవాడు కానీ మెకానికల్ అనేవాడు కానీ కేవలం ఉద్యోగం ఆడ వచ్చే జీతభత్యాల గురించి ఆలోచన చేయకూడదు. తను ఓ కంపెనీలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తున్నాడు. జీతం కంటే కూడా నేను ఏమి నేర్చుకున్నాను, ఈ నిర్మాణ రంగంలో ఏ విధమైన మెలకువలు నేర్చుకున్నాను అని తెలుసుకున్నప్పుడు 3-4 సంవత్సరాల తర్వాత సొంత కంపెనీలు పెట్టడానికి అత్యంత అవకాశం గల డిపార్ట్మెంట్లు ఈ సివిల్ అండ్ ఎట్సెట్రా. అయితే వీటిలో చేరేటప్పుడు ఏం టెస్టులు ఏం ఎగ్జామ్లు పెడతారు సార్ అంటే సాధారణంగా ఏముంటుందండి, యాప్టిట్యూడ్ బేసికల్గా, అంటే క్వాంటిటేటివ్ వెర్బల్ యాప్టిట్యూడ్, దాంతోపాటు సంబంధిత ఇంజనీరింగ్, సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ప్రాథమిక అంశాలకు సంబంధించి ఎగ్జామ్స్ పెడతారు. మరి ప్లేస్మెంట్స్ ఏ కంపెనీలు వస్తాయి? సాధారణంగా ప్లేస్మెంట్స్ సపోజ్ నాక్ హైదరాబాద్ అనుకుందాము, నాక్ పూణే అనుకుందాం, సాధారణంగా లోకల్ కంపెనీస్తో పాటు కొన్ని ఇండియన్ బేస్డ్, అంటే ఎంటైర్ భారతదేశంలో ఉన్న కంపెనీలు కూడా అవకాశాలు కలిగిస్తుంటాయి. సో ఆ విధంగా నాక్ నిక్మార్ ద్వారా మంచి అవకాశాలు ఉంటాయి. సో ఈ కోర్సెస్లో డైలీ సపోజ్ ఒక 6 గంటలో 7 గంటలో కాలేజీ ఉందనుకుందాం, 2 లేక 3 గంటలు థియరీ బేస్డ్ ఉంటాయి. 4 నుంచి 5 గంటలు వాళ్ళు సాధారణంగా ప్రాక్టికల్స్, అంటే సైట్కి పంపించేస్తారు. అంటే ఇంజనీరింగ్ అంటే కేవలం పుస్తకాల పఠనమే కాదు, నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి అనేది ప్రాక్టికల్గా చూపిస్తారు. దాంతోపాటు సపోజ్ నాక్లో 2 సెమిస్టర్లు అన్నాను, మొదటి సెమిస్టర్ తర్వాత దాదాపుగా ఒక 45 రోజులు ఇంటర్న్షిప్ అంటే ఒక మంచి కంపెనీకి పంపిస్తారు. అక్కడ మీరు వాస్తవంగా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో ఏమి జరుగుతుంది తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం వస్తుంది. ఎవరైతే కోర్ సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకుంటారో, భవిష్యత్తులో మంచి మంచి సంస్థలు నెలకొల్పాలనుకుంటారో వాళ్ళకి క్యాంపస్లో ఏదన్నా ఉద్యోగాలు రాకపోయినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమందికి బీటెక్ ఫస్ట్ క్లాస్ ఉండదు, వాళ్ళు కూడా అంత బాధపడాల్సిన అవసరం లేదు. వీటిల్లో ఎలిజిబిలిటీలో బీటెక్ సెకండ్ క్లాస్ అయినా కూడా మంచి అవకాశం కలిగిస్తాయి. అయితే కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తారు, ఫీజులు కొంచెం ఎక్కువ ఉంటాయి కదా అని. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇటువంటి సంస్థలలో సీటు వచ్చిన వాళ్ళకి బ్యాంక్ లోన్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. ఎందుకు అంటే ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ గ్యారంటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాక్ అనుకున్నాము, వీటిల్లో క్యాంపస్లోనే 60% నుంచి ఇంకా ఎక్కువనే జాబ్స్ వస్తాయి. కష్టే ఫలే అనే ఆలోచనతో ముందుకెళ్తే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, బీటెక్ చేసిన విద్యార్థులకి ఇవి ఒక సువర్ణ అవకాశాన్ని కలుగజేస్తాయి. ఈ ప్రపంచంలో చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఆ లోపాన్ని అధిగమించలేకపోవటం వల్లే చాలా మంది ఎన్నో గొప్ప అవకాశాలను వదులుకుంటున్నారు. అసలు స్టేజ్ ఫియర్ ఎందుకుంటుంది, దాన్ని అధిగమించడం ఎలా? అందుకు నిపుణులు ఇస్తున్న సూచనలను, గెలుపు మంత్రాలు తెలుసుకుందాం. మనలో చాలామంది వినే ఉంటాం, స్టేజ్ ఫియర్ అనే పదం చాలామంది చెప్తుంటారు. అబ్బో, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే భయం అండి. ఇది వాస్తవానికి ఫియర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని కూడా చెప్పొచ్చండి. ఇంకో ముఖ్యమైన విషయం, స్టేజ్ అనే పదం ఇంగ్లీష్లో ఉంది, ఫియర్ అనే పదం కూడా ఇంగ్లీష్లో ఉంది. కానీ చిత్రం ఏంటంటే స్టేజ్ ఫియర్ అనే పదం ఇంగ్లీష్లో లేదు. సరైన పదబంధం ఏంటి అంటే స్టేజ్ ఫ్రైట్, FRIGHT. స్టేజ్ ఫ్రైట్ అనేది సరైన ఎక్స్ప్రెషన్ అనమాట. రాజేష్ చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. చిన్న వయసులోనే స్టార్టప్ తోటి మొదలుపెట్టి ఇవాళ అమెరికా నుంచి కూడా ఆర్డర్స్ అందుకొనగలిగేటటువంటి స్థాయి కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇవాళ రాజేష్ అద్దం ముందు నిలబడ్డాడు. అతడి మానసిక స్థితి చాలా చిత్రంగా ఉంది.
అతడు పదే పదే ఏదో చెప్తున్నాడు, ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి పెదాలు తడారిపోతున్నాయి, నోరు తడబడుతోంది, నాలిక తడబడుతోంది, మాటలు రావటం లేదు, కాళ్ళు వణుకుతున్నాయి. అతను ఎన్నో చెప్పాలి అనుకుంటున్నాడు, ఏది చెప్పలేకపోతున్నాడు. వాస్తవానికి రాజేష్ ఎవరో చెప్పిన సలహాను అనుసరించి నిలువుటద్దం ముందు నిలబడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పెద్ద సభలో మాట్లాడాల్సి ఉంది. ఆ సభలో ఉన్నది ఎవరన్నా కొత్త వాళ్ళ అంటే అది కాదు, తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులే. అందరూ కూడా తన దగ్గర రిపోర్ట్ చేసే మేనేజర్సు, జనరల్ మేనేజర్సు అలాంటి వాళ్ళే. ఆ కంపెనీ కూడా తన సొంత కంపెనీనే. అయినా కూడా రాజేష్ భయపడుతున్నాడు. ఈ పరిస్థితి చాలా సాధారణమైనదండి. చాలామందికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. దీన్ని ఎదుర్కొనగలమా? సునాయాసంగా, అనర్గళంగా, ధైర్యంగా సభలో మాట్లాడగలగటం సాధన చేస్తే వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎక్కడో లేదండి, మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. దీన్ని సుప్త చేతన అని కూడా సైకాలజిస్టులు అంటూ ఉంటారు. సబ్కాన్షియస్ మైండ్లోనే దీనికి సంబంధించిన మర్మం అంతా కూడా దాగి ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే 2 చక్రాల సైకిల్ అది స్టాండ్ తీసేస్తే పడిపోతుంది. అలాంటి 2 చక్రాల సైకిల్ మీద పడిపోకుండా కూర్చోవటమే కాకుండా నడుపుకుంటూ ముందుకు వెళ్ళటమే ఒక విచిత్రం. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీనికి కారణం మన సబ్కాన్షియస్ మైండేనండి. మన సబ్కాన్షియస్ మైండ్ నువ్వు బ్యాలెన్స్ చేయగలవు అనే భరోసా మనకి ఇస్తే మనము ధైర్యంగా సైకిల్ నడపగలం. మన సబ్కాన్షియస్ మైండ్ సందేహపడిందా మనం కింద పడిపోతాం. అదేవిధంగా మన ప్రతి విజయము, ప్రతి అపజయానికి కారణం మన సబ్కాన్షియస్ మైండ్. సో ఈ వేదిక మీద ఎక్కి నిలబడి మాట్లాడగలనా నేను? అయ్య బాబోయ్, వేదిక మీద అంతమంది ముందు నేనా మాట్లాడటమే అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు. దీనికి కారణం వాళ్ళ మనసులో గూడు కట్టుకొని ఉన్నటువంటి భయాలే. ఆ మనసు అంటే ఏది? సబ్కాన్షియస్ మైండేనండి. సో ఈ సబ్కాన్షియస్ మైండ్ తన భావాల్ని ఎలా ఏర్పరచుకుంటుంది అంటే అది తన యొక్క భావాల్ని మన మాటల ద్వారా, మనకై మనం చెప్పే మాటలన్నింటినీ కూడా సబ్కాన్షియస్ మైండ్ నోట్ చేసుకుంటుంది. నేను మాట్లాడలేను, వేదిక మీద ఎక్కి మాట్లాడాలంటే భయం అనే రకంగా మనకు సూచనలు మనమే ఇచ్చుకున్నాం అనుకోండి, అవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ నోట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. కాబట్టి దీనికి పరిష్కారం కూడా మన సబ్కాన్షియస్ మైండ్లోనే ఉందండి. మన సబ్కాన్షియస్ మైండ్ డేటా ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే దృశ్య రూపంలోనండి. అదేవిధంగా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ రూపంలో కూడా స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి మీరు సభా కంపం లేదా స్టేజ్ ఫ్రైట్ని అధిగమించాలి అంటే ఏం చేయాలి అంటే మీరు ఒక చిన్న సాధన 2 స్టెప్ మెథడ్ నేను చెప్తాను, అది మీరు చేయాలండి. ఎలాగంటే ప్రతిరోజు ఒక నిర్ణీత టైంలో కళ్ళు మూసుకొని మీకై మీరు ఏకాంతంగా ఒక దగ్గర కూర్చోవాలి. కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాల పాటు మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ భయానికి సంబంధించిన దృశ్యాల్ని పాజిటివ్గా మీరు ఊహించుకోవాలి. మీరు స్టేజ్ మీద నిలబడి అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నట్టు, సభలో ఉన్నటువంటి సభికులందరూ మీ మాటలకు చాలా ఆనందపడిపోయి చప్పట్లు కొడుతున్నట్టు, ఈ విధంగా మీరు ఎంత వీలైతే అంత పాజిటివ్గా మీరు దృశ్యాల్ని ఊహించుకోవాలి. ఒక 21 రోజుల పాటు, అయ్యా బాబోయ్ మాకు అంత టైం లేదండి, కనీసం వారం పాటు మీరు ఈ విధంగా విజువలైజేషన్ ద్వారా మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ భయానికి పరిష్కారం వచ్చే విధంగా పాజిటివ్ థాట్స్తో పాజిటివ్ విజువల్స్ మీరు ఊహించుకోవాలి. ఇది మొదటి స్టెప్. రెండవ స్టెప్ ఏంటి అంటే మీకు బాగా సన్నిహితులైన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ని ప్రతిరోజు మీరు ఒక దగ్గర అసెంబుల్ చేసి మీరు ఒక టాపిక్ ఏదైనా తీసుకొని దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టండి. సులభంగా మీరు మాట్లాడగలిగే అంశాలను మీరు తీసుకొని వాళ్ళని ఆకట్టుకునేలాగా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు ఒక నెలపాటు సాధన చేస్తే మీలో తెలియకుండానే మీలో నుంచి ఒక అద్భుతమైన వక్త బయటికి వస్తాడు. కాబట్టి స్టేజ్ ఫ్రైట్ని పోగొట్టుకోవటానికి లేదా ఫియర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏదైతే అంటున్నామో అది పోగొట్టుకోవటానికి ఇది ఒక అద్భుతమైన పరిష్కార మార్గం. మరి పాటిస్తారు కదా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ టీచింగ్ పోస్టులు 8,000. అర్హత సంబంధిత పీజీ, సీటెట్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 20. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇంజనీర్ సహా పలు పోస్టులు 54. అర్హత బీఈ, బీటెక్, సంబంధిత పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 30.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వివిధ ఖాళీలు 51. అర్హత సంబంధిత ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 10. నిమ్స్ హైదరాబాద్ హాస్పిటల్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలు. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 8. ఐబీఏబీ బెంగళూరు పీజీ డిప్లొమా ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత సంబంధిత బీఈ, బీటెక్, పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 11. ఈ వారం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.